శాసనసభలో మనకి ఎంత బలం ఉందో శాసన మండలిలో కూడా ఒక ప్రభుత్వానికి అంత బలం అవసరం. అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఏ చట్టమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే శాసనసభతో పాటు శాసన మండలిలో కూడా ఆమోదం పొందాలి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీ అందరూ చూసే ఉండుంటారు. వాళ్ళకి శాసనసభలో బలం ఉండుండొచ్చు, మనకి శాసన మండలిలో బలం ఉంది, ఆ బిల్లులను మనం శాసన మండలిలో అడ్డుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్సీలందరికీ కూడా హితబోధ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి మంచి నిర్ణయాన్ని శాసన మండలిలో బలాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అయితే ఇప్పుడు సి రామచంద్రయ్య, ఇక్బాల్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆ శాసన మండలి నుంచి అయితే ఎంపిక అవుతున్నారు. ముఖ్యంగా సి రామచంద్రయ్య గతంలో వైసీపీ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఎందుకు చంద్రబాబు గారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ పదవి ఇస్తున్నారని చాలా మంది అనుకుని ఉండొచ్చు. వాస్తవానికి ఆ రోజు సి రామచంద్రయ్య తనకు 2027 మార్చి వరకు పదవి ఉన్నప్పటికీ కూడా 3 ఏళ్ల కాలాన్ని తన ఇబ్బందుల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చారు. అప్పుడు చంద్రబాబు గారు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే శాసన మండలిలో బలం అవసరమని గుర్తించినటువంటి చంద్రబాబు గారు ఆ రోజే ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్బాల్ కూడా వీరిద్దరికీ 2027 మార్చి నాటికైతే పదవీ కాలం అనేది పూర్తవడం జరుగుతుంది. కానీ ఎందుకు చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే కేవలం ఆ రోజు శాసన మండలిలో బలం కోసమే. మరి మనం అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలుస్తుందో లేదో కూడా తెలియని సమయంలోనే ఆయన ధైర్యంగా చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. మరి అలా చేరిన వ్యక్తికి కనీసం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పదవి కాలం 2027 మార్చితో ముగిసిపోతుంది. అంటే సి రామచంద్రయ్యకు అదనంగా ఒక్కరోజు కూడా రాదు. టెక్నికల్గా ఏమవుతుంది అంటే కేవలం టీడీపీ ఎమ్మెల్సీ అవుతారు. రేపొద్దున శాసన మండలిలో మన గొంతుకు అవుతారు, తెలుగుదేశం పార్టీ గొంతుకు అవుతారు. సో చాలా మంది కార్యకర్తలు పాపం ఇవన్నీ తెలియక ఏంటంటే ఆ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు అని ఒక అపోహలో ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ ఓడిపోతుందో గెలుస్తుందో తెలియని సమయంలోనే అన్నిటికీ తెగించి చంద్రబాబు గారి పిలుపు మేరకు పార్టీలోకి వచ్చారు. మరి అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్టీ మీద ఉంటుంది. అందులో ఆల్రెడీ ఆయనకున్న ఎమ్మెల్సీ పదవే, అది ఆయనకు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్సీ పదవే, తర్వాత వేటుబడి రాజీనామా అయింది. అది ఆయనకున్న ఎమ్మెల్సీ పదవిని కొనసాగించడంలో ఎటువంటి తప్పు లేదు. మళ్ళీ పైగా పోనీ ఇప్పటి నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన పదవిలో ఉంటాడు అంటే అది వేరే విషయం కాదు. అంతకుముందు ఏదైతే 2027 మార్చి వరకు తన పదవీ కాలం ఉందో ఈ రోజు ఎన్నికైనా అదే పదవీ కాలానికి ఆయన పదవి అనేది పూర్తిగా ముగుస్తుంది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం అనేది ఇస్తారు. అప్పటికి ఇంకా పార్టీకి 2-3 ఏళ్ల సమయం ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రజలు ఏంటంటే చాలా మంది ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏంటంటే ఇదేదో తెలియక సోషల్ మీడియాలో కానివ్వండి లేదా బయట కానివ్వండి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాని వెనక అర్థం పరమార్థం వేరే ఉంటాయి. ఆల్రెడీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 19 రోజులు అయింది. ప్రస్తుతానికి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టారు. అదే సమయంలో ఎవరైతే అధికారులు వేధించారో వాళ్ళందరినీ పీకి పక్కన పెట్టారు. సిట్ అధిపతి కొల్లుని పీకేశారా, శ్రీలక్ష్మిని పీకేశారా, సిఐడి సంజయ్ని పీకేశారా, ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మందిని తీసి పక్కన పెట్టారు. ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి తీసి పక్కన పెట్టారా. సో ఇలా ఒకళ్ళు కాదు సిఎస్ జవహర్ రెడ్డిని తీసి పక్కన పెట్టారా. అలాగే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అందరినీ పీకి పక్కన పెట్టారు. అంటే కేవలం 19 రోజుల్లోనే ఇచ్చిన హామీల అమలు మీద సంతకాలు పెట్టినాటి మీద ఆల్రెడీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో పక్క పోలవరం పరిశీలనకి వెళ్ళారు, ఇంకో పక్క అమరావతి పరిశీలనకి వెళ్ళారు, దాని పనులు ప్రారంభిస్తున్నారు. ఇంకో పక్క పింఛన్ల లాంటి కార్యక్రమాన్ని, అతిపెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు అటు సంక్షేమంతో పాటు ఇటు రాజకీయం రెండింటినీ కూడా సమపాళలో చూస్తున్నారు. రెండోది, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి త్వరగా ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక నిర్ణయానికి వచ్చారు. కార్యకర్తల సమావేశంలో కానివ్వండి, నాయకుల మీటింగులో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో వారిని గుర్తించి వారిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా తిరిగి నిలబడగలిగింది అంటే అది కార్యకర్తల కృషి, కష్టం. కాబట్టి ఇందులో ఎటువంటి పైరవీలకు చోటు ఉండవు. కష్టపడిన ప్రతి వ్యక్తిని గుర్తించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన కర్తవ్యం. ఈసారి నామినేటెడ్ పదవులన్నీ కార్యకర్తలకే ఇస్తాం తప్ప ఎటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చరిత్రలో ఇంత వేగంగా నామినేటెడ్ పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకున్న ఘటనలు గతంలో అయితే లేవు. కానీ చంద్రబాబు గారు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి
ఈరోజు చేశారు. అలాగే ఇంకో పక్క పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పారు, టీడీపీ కార్యకర్తల మీద నమోదైన కేసుల మొత్తాన్ని కూడా కొట్టివేయడం కోసం 3 నెలల్లో తొలగించే విధంగా ఆ చర్యలు తీసుకుంటాము, దానికోసం కృషి చేస్తామని ఆయన కూడా చెప్పారు. అంటే ఒక పక్క పని చేసినటువంటి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూనే అదే సమయంలో పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. సో సి రామచంద్రయ్యకు ఏ కోటాలో ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఆయన మనం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీలోకి వచ్చాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పార్టీలోకి వచ్చాడు కాబట్టి అలాంటి వ్యక్తిని గౌరవించాలని చంద్రబాబు గారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో వచ్చింది. బట్ ఏంటంటే చాలా మందికి టెక్నికల్ అంశాలు తెలియదు. ఎప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉంటాడేమో, అదేదో కొత్తగా కష్టపడిన వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఎస్, కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తారు కూడా. కాకపోతే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన త్యాగం చేశాడు. ఎవరి కోసం త్యాగం చేశాడు? తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మూడు రాజధానులు అనేది పూర్తిగా వీగిపోయి అమరావతి సజీవంగా ఉంది అంటే ఆ రోజు శాసన మండలిలో తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం. ఆ రోజు షరీఫ్, ఎవరైతే శాసన మండలి చైర్మన్ ఉన్నటువంటి షరీఫ్ ఉన్నారు, ఆయన చాకచక్యంగా వ్యవహరించడంతోనే ఈ రోజు 3 రాజధానుల బిల్లు అనేది అమలు కాలేకపోయింది. సో శాసన మండలిలో జరిగే కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనడానికి అమరావతి అనేది ఒక ప్రధాన ఉదాహరణ. రేపు తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం అనేక బిల్లులు తేబోతుంది. 5 ఏళ్లలో అనేక బిల్లులు ఖచ్చితంగా తెస్తుంది. వాటిని శాసన మండలిలో కూడా ఆమోదింపజేసుకోకపోతే అవి చట్టాలుగా మారవు. శాసన సభ ఉండాలి, శాసన మండలి ఉండాలి, గవర్నర్ ఆమోదం ఉండాలి, అప్పుడే అవి చట్టాలుగా మారతాయి. జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెచ్చే ప్రతి బిల్లును అడ్డుకోవాలి. ఎక్కడ అడ్డుకోవాలి? శాసన మండలిలో అడ్డుకోవాలి. శాసనసభలో బలం లేదు జగన్మోహన్ రెడ్డికి, శాసన మండలిలో బలం ఉంది. మరి శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి బలాన్ని దెబ్బ కొట్టాలి అంటే తెలుగుదేశం పార్టీకి కూడా బలం కావాలి. ఆ కోవలో భాగంగానే చంద్రబాబు గారు చాకచక్యంగా ఆలోచించి ఈ 2 ఉప ఎమ్మెల్సీలకు ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2027 మార్చితో పదవీ కాలం ముగిసిపోతుంది. అంటే టీడీపీ ఎమ్మెల్సీ అవుతారే తప్ప ఆయనకు అదనంగా ఒక్కరోజు కూడా ఎమ్మెల్సీ పదవి అనుభవించే అర్హత ఉండదు. అదే సమయానికి ఏదైతే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయితే ఆయనకు ఒక డేట్ వచ్చిందో ఆ డేట్ వరకు మాత్రమే ఆయన ఉంటాడు తప్ప అదనంగా అనేది ఉండదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి కనీసం ఒక 5-6 నెలల సమయం ఇచ్చిన తరువాత వాళ్ళు నిజంగా ప్రభుత్వ విధానం మారకపోతే ప్రశ్నించవచ్చు, దాని ఏం తప్పులేదు. ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. మరి 19 రోజులకి 20 రోజులకే మనం మాట్లాడితే చంద్రబాబు గారి చాణక్యత గురించి మనందరికీ తెలిసిందే. సరే, కొన్ని విషయాలు చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళకపోతే, పార్టీ నాయకుల దృష్టికి వెళ్ళకపోతే తీసుకెళ్లాలి, అందులో కాదనే ప్రసక్తే లేదు. ఎందుకంటే వారికి తెలియజేస్తూ ఉండాలి, అనుక్షణం క్షేత్రస్థాయిలో జరిగేది అధినాయకత్వానికి తెలియజేస్తూ ఉండాలి, అందులో కూడా సందేహం లేదు. బట్ వాళ్ళకి కొంత సమయం ఇచ్చి, ఒక 3 నెలలో 6 నెలలో సమయం ఇచ్చి ఆ తరువాత కూడా న్యాయం జరగకపోతే అప్పుడు ఖచ్చితంగా దాని గురించి అధినాయకత్వాన్ని అడగటంలో తప్పులేదు తప్ప ఇప్పుడు జరిగే విషయాలేంటో తెలియకుండా తెలుగుదేశం పార్టీలో విమర్శలు చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో చులకనవడం, ప్రతిపక్షంగా ఇప్పుడు వైసీపీ పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవడం తప్ప ఉపయోగమే ఉండదు. ఇప్పుడు సి రామచంద్రయ్య అనే వ్యక్తిని చంద్రబాబు గారు ఎన్నుకోవడం వెనుకున్నటువంటి అసలు రహస్యం అది. కాబట్టి ఆ టీడీపీ శ్రేణులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఈ విషయంలో కొంచెం సమన్వయం పాటించి చంద్రబాబు గారి నిర్ణయాన్ని ఆమోదించాలి. అది ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తుకు కూడా మంచిది.